శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అన్న ఇది రోజా గారి ఫ్యామిలీ ఏడుస్తుందట ట్రోల్ చేయడం వల్ల. సో దాని గురించి మీరు ఏమంటారు? అన్న పాపం కదన్నా, పాపం ఆయన ముక్కడే కదన్నా, రోజా అక్క కదన్నా లేడీస్. మిగతా వాళ్ళు ఆడవాళ్ళు కాదన్నా. మిగతా వాళ్ళు కూడా ఇంకోటన్నా, మొన్న ఇంకోటి మనం డెలా మర్చిపోయానన్నా. ఇంకోటి ఏమన్నా తెలిసిన గాలినా కొడుకులు అంటన్నా. అంటే గాలినా కొడుకులు ఎట్లా తెలిసిన, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు మొగలు మాత్రమే మనుషులన్నా. నిజంగా చెప్తున్నా, రోజాక్క మాత్రం చాలా గ్రేట్ అన్న. నిజంగా ఆయన కాళ్ళకి దండేసి మొక్కుతానన్నా. నిజంగా చెప్తున్నా, ఏడుస్తుందన్న పాపం. మళ్ళీ ఆయమన్నాడు నవ్విందే. మళ్ళీ ఇప్పుడు ఈమెకి ఏమనంటే మాత్రాన బాధ వచ్చింది. అంటే ఆయన కొడుకు ఉన్నాడంట, కొడుకు ఫారిన్కి వెళ్ళిపోయాడంట. రాజకీయం ఎక్కడి వరకు ఉండాలి, బయట వరకు ఉండాలి. ఇంట్లో ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ 3 పెండెంట్లు చేసుకున్నాడు, 4 పెండెంట్లు చేసుకున్నాడు అని మాట్లాడరు. పవన్ కళ్యాణ్ని తిట్టుకోకుంది వాళ్ళకి పొద్దు పోదు, ముద్ద పోదు. ఒకటి చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ ఎంతమంది వచ్చినా ఏం చేసినా ఏమీ చేయడానికి అవదు. పవన్ కళ్యాణే, వైసీపీ. అయితే రోజా గారిని వచ్చేసి అమ్మాయి కాదు అబ్బాయి కాదని చెప్పేసి మాట్లాడు కదా, మరి అది తప్పే కదా? నిజంగా చెప్తున్నానన్నా, ఏందన్నా అది మాటలు. అసలు వాళ్ళు పుట్టారన్నా చెప్తున్నాను. మరీ దారుణంగా మాట్లాడితే ప్రతిసారి చూస్తున్నాను. నేను ఖచ్చితంగా పక్క జనసేన పార్టీనే, కానీ ఏది తప్పు ఉంటే అది మాట్లాడతాను. కానీ రోజా మాట్లాడితే ఆ వీడియో కూడా చూస్తా. ఎందుకు చూస్తానంటే ఈ వీడియోలో ఏం మాట్లాడింది, మంచిగా మాట్లాడిందా లేదా అని. మొన్న కొడుకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడన్న. కొడుకు కూడా, రోజా కొడుకు, ఆ అబ్బాయి అన్నాడు, అంటే రాజకీయం వరకే ఉండాలి, ఇంటి ఫ్యామిలీ వరకు తేకూడదని చెప్పేసి అన్నాడు. అబ్బాయి బాగా తెలుసుకున్నాడు. కానీ ఆ అబ్బాయికే చెప్తున్నానన్న, మరి బాబు నీ పేరేమో నాకు తెలియదు కానీ చెప్తున్నాను, రోజా బాబు అంటే రోజా కొడుకుకి రోజా బాబు అంటున్నాను. ఒకటి చెప్తున్నాను, మీ అమ్మ మాట్లాడింది కదా బాబు, అప్పుడు నువ్వు కూడా చెప్పొచ్చు కదా బాబు. మీ అమ్మ ఇంటికి వస్తుంది, షూటింగ్ చేసుకోరు, లేకపోతే రాజకీయం నుంచి వస్తుంది, భోజనం చేసేటప్పుడు కూడా మమ్మీ అలా వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు మమ్మీ, మనకు కూడా వస్తుంది కదా మమ్మీ అని చెప్పొచ్చు కదా. చెప్పుడు అంటే అమ్మనండి ఎంత మాత్రం ఏడుస్తున్నాడు. ఏందండి అది ఆటకాలు. మహానటి కింద ఎక్కువ అయిపోయింది, తెలుసు కదా. తెలిసిండు మహానటి అంటే తెలిసిపోయింది అందరికీ. కానీ నిజంగా చెప్తున్నాను ప్రేక్షకులారా, పవన్ కళ్యాణ్ సినిమాని, ఒక పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని ఎవరి తరం కాదు ఆపేది. నిజంగా చెప్తున్నా. ఒక క్వశ్చన్ వేస్తానండి, ఇప్పుడు మీరు జనసేన పార్టీ కార్యకర్త అన్నట్టు అన్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు ఒక అమ్మాయిలను ఏమన్నా అంటే తప్పు పడతా అని చెప్పేసి అన్నారు కదా, మరి రోజాని అమ్మాయి కాదు అబ్బాయి కాదు అని ఒక ఎమ్మెల్యే అన్నాడు. మరి దాన్ని ఏ విధంగా చూడొచ్చు? జనసేన పార్టీ ఎమ్మెల్యేనే ఒక ఈవెంట్లో అన్నాడు. రోజానే అన్నారా? మరి వాస్తవం కదండి. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలాగా మాట్లాడింటే ఆడపిల్ల ఒక అమ్మాయి అని అంటుండ్రే, కానీ మాట్లాడట్లేదు కదా. మరీ దారుణంగా స్పీచ్కి వెళ్ళిపోయింది ఆ మాటలు, డైలాగులు. అంటే వాళ్ళు ఎవరో ఏమో అంటే మాత్రాన పాప బాధ వేసింది. అమ్మా అయ్యో, నేను కూడా యాక్టింగ్ చేయగలను, ఇట్లా చేయగలను, నా కంట్లో నిలుస్తాయి. కానీ ఏం చేస్తావు, నీ కర్మ నీకు వస్తుంది ఖచ్చితంగా, వెనకాల నుంచి వస్తుంది నీకు. ఖచ్చితంగా చెప్తున్నా, దేవుడు అని వాడు ఉన్నాడు, నీ కర్మ నువ్వే అనుభవిస్తావు. ప్రతి ఒక్క ఆడోళ్ళ గురించి మాట్లాడావు, గాలినా కొడుకు అని మాట్లాడుతున్నావు నువ్వు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఏమైపోతావో తెలీదు. ఒక్కొక్కరినే చెప్తున్నాను, లీస్ట్ కూడా చెప్తాను. ఒకటి బెట్టింగ్ శ్యామల, అది ఉంది, రెడ్ బుక్లో ఉంది అది కూడా. తర్వాత విడుదల రజని, అది ఉంది. సిలకలు పెట్టుకోవడమే అంతే ఇంకా అది. తర్వాత ఈయన ఏఆర్పి కాదు, ఈయన ఎవరో రోజా. తర్వాత ఇంకా మధ్యలో కూడా ఇంకా కొంతమంది లేడీస్ వచ్చినారు, వాళ్ళు కూడా మాట్లాడారు, వాళ్ళు కూడా ఉంటుంది. కానీ కొంచెం మెయిన్ ఈ అనిల్ యాదవ్, కొడాలి నాని, ఈ అంబేటి రాంబాబు, పేర్లేని నాని ఖచ్చితంగా చెప్తున్నాను, 70 mm రాడ్ కింద దిగుతుంది ఖచ్చితంగా. అప్పుడే ఎవరు అని ఊరగడ్డ అనిలో వానికి నడవడానికి కూడా అవ్వట్లేదు. ఎందుకంటే రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతున్నాను, కానీ వాడంటున్నాను. ఎందుకంటే నువ్వు ఎన్నైనా కామెంట్లు వేసుకోండి, నో ప్రాబ్లం, మీరు చేసింది తప్పు. తర్వాత పోసాని మురళీకృష్ణ గారు, ఆయన కూడా ఇట్లా ఎగిరేసాడు, చొక్కా ఎగిరేసి మాట్లాడాడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలిసిన, దయచేసి గమనించండి నన్ను, ఇక నెక్స్ట్ ఏ పార్టీలకి వెళ్ళను, ఏ దానికి వెళ్ళను, నన్ను క్షమించండి,
నా ఇల్లు, నా పెళ్ళాము, నా పిల్లలు అని అంటున్నాడు. వీళ్ళు కూడా దయచేసి నమ్ముడు కూడా వదిలేయండి, మీకు ఏ గొడవకి రాము, ఈ నెక్స్ట్ సీఎం పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ ఏమి కోరుకోము, మా పని మేము చేసుకుంటాము అని చెప్తారు. ఇంకా నెక్స్ట్ అందరికి ఉంది. మరి రోజా గారిని 2000 ఇస్తే ఏ పని చేస్తామని చెప్పారు, అది తప్పే కదా. సారన్న వాళ్ళకి ఏమో ఎన్ననే మాట్లాడతారు, నోరు ఈ నాలుక ఉంది కదా, నేను కూడా ఎన్నో మాట్లాడతాను. అది రోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకో అంతేలేనా, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంది వాళ్ళు పొద్దుపోదన్న. పవన్ కళ్యాణ్ రోజానే అన్నారు కదా 2000 ఇస్తే ఏ పని చేస్తారని చెప్పేసి. రోజనే అన్నారా? ఓకే ఓకే, ఏమో అదంతా తెలియదు కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, రోజా అయితే ఖచ్చితంగా రోజా కూడా ఉంటుంది. కొంచెం వెయిట్ చేయండి, ఈ 5 ఏళ్ళ సంవత్సరం ఇంకా ఉంది, ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది అనుకో. ఈ సంవత్సరం లెక్కేసుకుంటే 3 ఏళ్ళు అనుకో. 3 ఏళ్ళ లోపల అందరూ ఖచ్చితంగా అందరూ మాత్రం యాడుండాలా, అలీబాబా 40 దొంగలు నెడ చూడండి బాబు, నెడ చూడండి వస్తున్నా. లాస్ట్గా ఫైనల్ క్వశ్చన్ ఉన్నది, అంటే ఇప్పుడు ఇది మొత్తం కక్షపూర్తి రాజకీయం అనుకోవచ్చా ఏపీలో? నా వాళ్ళు చేసిన కక్ష పూర్తి అంతే. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము ఖచ్చితంగా చెప్తున్నా, ప్రతి ఒక్కరికి అడగండి ఎవరైనా కానీ మళ్ళీ వస్తామంటున్నారు. అది అబ్దుల్ కలాం గారు చెప్పారంట, అప్పటికే నాకు తెలియదు, నేను పుట్టలేదు ఇంకా, ఆ మాట విన్నాను అంతే. చెప్తున్నాను, కళలు పడుకునే కనండి, నిలబడి కూర్చొని కాదు, కళలు కళలుగానే కనాలి. నెక్స్ట్ టైము ఒక్కటి వస్తుందో 0నే అవుతుందో ఖచ్చితంగా చెప్తున్నా. ఇంకా నెక్స్ట్ ఒకవేళ దిగితే ఎవరు దిగవచ్చు అనుకుంటారంటే యంగ్ టైగరు పవన్ కళ్యాణ్ మాత్రం ఇద్దరు దిగితే మాత్రము ఖచ్చితంగా ఏ పార్టీ ఉండదు. అంతే. ఎన్టీఆర్ కూడా వస్తే కన్నా ఇంకా అంతే.